హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఎల్లో టోర్నమెంట్ అనేది మిషన్ అయితే సర్వీస్కి అయితే వచ్చింది. ప్రాబ్లం ఏమంటే ఫ్రెండ్స్, చూడండి లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది కదా, అది పూర్తిగా కట్ అయితే అయిపోయింది. సో చూడండి, కట్ అయింది కూడా చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర లోపల ప్లాస్టిక్ది ఉండిపోయింది, ప్లస్ బుల్లెట్ సపరేట్ అయిపోయింది అన్నమాట. సో మనం అవి రెండు రిప్లేస్ అయితే చేస్తున్నాము. చూడండి, ఇక్కడ లెఫ్ట్ రైట్ మూవ్ అయ్యేది కట్ అయిపోయింది అన్నమాట పూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని రిప్లేస్ చేద్దాము. ఈ వీడియో పూర్తిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసి మనకు ఇది చేంజ్ అనేది చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిషన్ అయితే మొత్తం నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓన్లీ లెఫ్ట్ రైట్ మూవ్ అయ్యి మాత్రం కట్ అయింది. సో ఇప్పుడు మనం అది రిప్లేస్ చేస్తున్నాము. ఓకేనా, ఇలా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది ఎల్లో టోర్నమెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఓపెన్ చేయాల్సింది సెట్ మొత్తం అది మార్చాలంటే. ఈ గేర్ అనేది ఓపెన్ చేయాలి. ఈ గేర్ ఓపెన్ చేయాలంటే లాక్ వచ్చి ఈ సైడ్ వస్తుందన్నమాట. ఈ లాక్ ఓపెన్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా, కనపడుతుంది కదా. ఈ లాక్ అనేది ఓపెన్ చేయాలి, చేస్తే మనకు ఈ గేర్ అనేది ఓపెన్ అవుతుంది. గేర్ కింద వచ్చి మొత్తం స్లైడర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లాక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. చూడండి, ఈ లాక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా గేర్ అనేది పైకి వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర ఉండేది చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్, యోలో టోర్నమెంట్ అన్నమాట. కొన్ని స్పేర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, కొన్ని అవైలబుల్ ఉండవు. అవైలబుల్ లేనప్పుడు కొంచెం లేట్ అనేది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్లైడర్ బాల్ అంటారు, కొందరు బుల్లెట్ అనేది పిలుస్తాము. ఇది తర్వాత దానికి వచ్చే వాచర్, ఈ మూడు ఇప్పుడు మనమైతే మారుస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంకోటి వస్తుందన్నమాట. ఈ స్క్రూ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ ఓపెన్ చేసుకుంటే రాడ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది మనకు. ఓకేనా, సో ఇప్పుడు మనం స్క్రూ కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్టాప్ చేసుకో. స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇది ఓపెన్ అయితే చేసుకున్నాము. ఇంకా కొత్తది ఇన్స్టాలేషన్ అనేది చేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత బుల్లెట్ అనేది వేసుకున్నాం మనము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, స్లైడర్ అయితే మనం వేసేయాలన్నమాట. స్లైడర్ వేసిన తర్వాత స్లైడర్ రాడ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ గేర్ ఓపెన్ చేసుకున్నామో ఆ గేర్ మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసేయాలి. ఓకేనా,
తర్వాత మినీ గేర్ ఉంది కదా మన దగ్గర, అది ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. స్లైడర్కి మెయిన్ ఉపయోగపడేది ఇదేమాట. ఇందులో పళ్ళు కూడా అరిగిపోయినా ఈ గేర్ మార్చాల్సి వస్తుంది. దీనికి పళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి ఇదే వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, దానిపైన వచ్చి చిన్న ఓచలు వస్తుందన్నమాట. దీన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. దానిపైన వచ్చి లాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, లాక్ అయితే కూర్చోబెట్టేసాను. చూడండి, క్యాప్ ఓపెన్ చేసేసి స్లైడ్ బుల్లెట్ అనేది వేసుకోవాలి మనము. చూస్తున్నాం కదా, బుల్లెట్ మళ్ళీ వేసేస్తున్నాం కొత్తది. తర్వాత రెడ్ డాట్ వాచర్, స్లైడర్ స్క్రూ, ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మనం గ్రీస్ అప్లై చేయలేదు. లాస్ట్లో గ్రీస్ అనేది అప్లై చేద్దాం. స్లైడర్ అయితే వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, స్లైడర్ అయితే ఫుల్ వర్కింగ్. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎలా ఓపెన్ చేసినాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, తర్వాత మనం గేర్స్ ఏమైతే ఓపెన్ చేసినామో అన్నిటికీ వచ్చి ఒకసారి గ్రీస్ వేసుకుంటే బెస్ట్ అన్నమాట. చూడండి, ఇలా గ్రీస్ అనేది అప్లై చేసుకోవాలి గేర్స్కి. ఓకేనా, తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా నీట్గా ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము స్ప్రింగ్స్ అయితే ఓపెన్ చేసాం కదా, ఇక్కడ లెఫ్ట్ రైట్ వచ్చాయి ఇవి చూడండి. ఇవి రెండు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత చూడండి ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అంతా మనం వేసుకోవాలన్నమాట. తర్వాత ఫినిషింగ్ అయితే వచ్చిన వర్క్, ఇంకా హ్యాండిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా స్క్రూస్ స్లైడ్లో వచ్చినటువన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి బేరింగ్, తర్వాత ఓచర్స్ అన్ని స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. ఏ ఓచర్ మిస్ అయినా కూడా డ్రాగింగ్ అనేది లూజ్ అయిపోతుంది. చూడండి ఇలా ఉండాలన్నమాట. హ్యాండిల్కు కింద అయితే ఈ ఓసలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే హ్యాండిల్ అనేది షేక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే యోలో టోర్నమెంట్ స్లైడర్ లోపల వచ్చే బుల్లెట్ మొత్తం వచ్చి రిప్లేస్ అనేది చేయడం జరిగింది. తర్వాత గ్రీస్ కూడా అప్లై చేయడం చాలా స్మూత్గా ఉంది అన్నమాట. ఓకేనా, మీ బయట కాస్టర్గా ఇంకా ఏమైనా సర్వీస్ ఏమైనా ఉంటే పంపించండి ఫ్రెండ్స్, చేసి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే లైక్ చేయండి. ఓకేనా.